విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు రాజంపేట పర్యటనలో భాగంగా ఈ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ హై స్కూలు, జెడ్పీ హై స్కూలు, అలాగే మనకు అంగన్వాడీస్, రేషన్ షాప్స్ ఇవన్నీ చూడడం జరిగింది. నిజంగా ఈ స్కూల్లోకి వస్తే చాలా మంచి అట్మాస్ఫియరు, బాగా కొండ వైపున చాలా బాగుంది. పిల్లలు కూడా మంచి స్ట్రెంగ్త్ ఉంది. ఇక్కడ దాదాపు 400 ఉన్నారు. లాస్ట్ ఇయర్ 590 మార్క్స్ ఒక స్టూడెంట్కి ఇక్కడి నుంచి రావడం చాలా గొప్ప విషయం. వంట కూడా చాలా బాగా చేస్తున్నారు. MDMలో చాలా మార్పులు వచ్చాయండి. చాలా కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఇది కూడా మన పిల్లల భవిష్యత్తుకు ఇది కూడా ఒక ప్రామాణికమని ప్రతి ఒక్క సార్లు కూడా గుర్తించారు. ఇంకా కూడా ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కనుక సవరించుకోవాలి. వాళ్ళకి పిల్లలకు భోజనం పెడితేనే వాళ్ళు మంచిగా చదువుకుంటారు అనేది మా కాన్సెప్ట్. యాక్చువల్గా అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, 9490555117. ఈ వాట్సాప్ నెంబర్కు ఏదైనా ఫోటోలు కానీ, మ్యాటర్ కానీ, వీడియోలు కానీ పెడితే మేము అక్కడి నుంచి అధికారులకు పంపించి కొన్ని చర్యలు తీసుకుంటాం. ఇది ముఖ్యంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కు లోబడి ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. సివిల్ సప్లైస్, మన రేషన్ బియ్యము, ICDS అంగన్వాడీ వ్యవస్థ, అలాగే మిడ్ డే మీల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇచ్చే భోజనాలు, PM మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. చాలామంది ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి ఏంటి హోటల్స్, ఏడుగుల ఆయిల్స్, ఇవి రెస్టారెంట్స్, డాబాలు అనుకుంటారు. కానీ ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఇది అందరూ కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించి, అధికారులు కూడా ఎక్కడా తప్పులకు పాటుపడకుండా జాగ్రత్తగా పేదలకు ఇచ్చే భోజనాలు వాటి మీద శ్రద్ధ వహించి మంచి భోజనాలు ఇచ్చి, ఎక్కడ కూడా రేషన్ బియ్యం అయితేనేంటి, అంగన్వాడీలో పెట్టే భోజనాలు అయితేనేంటి, టేక్ హోమ్ రేషన్ అయితేనేంటి, మిడ్ డే మీల్స్లో ఇచ్చే భోజనాలు అయితేనేంటి, వెల్ఫేర్ హాస్టల్స్లో ఇచ్చే మెనూ ప్రకారం ఇచ్చే భోజనాలు అయితేంటి, ఇవన్నీ జాగ్రత్తగా ఇవ్వాలని మేము వస్తున్నామని చెప్పేసి ఆటోమేటిక్గా అందరూ అది షాపులన్నీ మూసేసి అట్లా రేషన్ షాపులు మన దిగువ సిద్ధవటం అక్కడ రేషన్ షాప్ మూసేయడం జరిగింది. వచ్చే వెయిట్ చేసాం. అతను ఫోన్ వస్తా ఉన్నా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేశాడు ఫోన్ కూడా. అలా ఉంది ఈ రేషన్ డీలర్ల పరిస్థితి. ఇప్పుడు ఒక వెల్ఫేర్ హాస్టల్, ప్రీ మెట్రిక్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ బాగుంది. పిల్లలతో కూడా మాట్లాడాను సపరేట్గా. చాలా బాగుంది. అన్ని సవ్యంగా ఇస్తా ఉన్నారు. ఇక్కడ వార్డెన్ కొంచెం జాగ్రత్తగా మెనూ ఫాలో అవుతా ఉన్నారు. అట్ ద సేమ్ టైము క్వాంటిటీస్ కూడా ఒక పెద్ద బోర్డే రాపిచ్చి పెట్టాడు. మేము అందరికి చెప్తా ఉన్నాం వార్డెన్స్ కూడా. ఆ క్వాంటిటీస్ కూడా బోర్డు అనేది డిస్ప్లే చేస్తే ఎన్నెన్ని గ్రామ్స్ వస్తాయి, ఏమేమనేది తెలుస్తుంది. ఏదేమైనా కానీ పిల్లలకు మంచి భోజనాలు ఇవ్వాలా, వాళ్ళు మంచిగా కడుపు నిండా తిని మంచిగా చదువుకోవాలా అనేది ప్రభుత్వాల ధ్యేయాలు. ఆ ధ్యేయాలను నిలబెట్టుకొని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది. దాని ప్రకారం జాగ్రత్తగా GOMS నెంబర్ 8 అనేది ఫాలో కావాలి. దాని ప్రకారం క్వాలిటీ అండ్ క్వాంటిటీ చెక్ చేసుకుంటా వార్డెన్స్ నిబద్ధతతో జాగ్రత్తగా పనిచేసి పిల్లలకు సవ్యంగా భోజనాలు పెడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు మంచిగా భోంచేసి మంచిగా చదువుకొని వాళ్ళ జీవితాలకు మంచి మార్గాలు వేసుకుంటారని, దీనివల్ల ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్నా.